హాయ్ బీప్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాకు తెలిసి వీడియోస్ నేను పోస్ట్ చేసి ఒక 1 మంత్ అయ్యే ఉంటుంది. ఆ రీజన్ కూడా నేను చెప్తాను. అండ్ బై ద వే మీరు థంబ్‌నెయిల్ చూసి అర్థం చేసుకోవచ్చు నేను ఈ వీడియో దేనికోసం చేస్తున్నానో. ఎస్, ఇట్స్ ఆల్ అబౌట్ 2025. 2025 కొందరికి మంచి చేయొచ్చు, కొందరికి చెడు చేయొచ్చు. నాకైతే మంచి చేయలేదు, నాకైతే చెడే చేసింది 2025. నేను నా లైఫ్లో మర్చిపోలేనిది 2019 ఒకటి, అండ్ ఇప్పుడు 2025. ఇప్పుడు 2025 మర్చిపోలేనిది. అండ్ బై ద వే మీరందరు ఎలా ఉన్నారు? నా ఫేస్ చూసే మీరు అర్థం చేసుకోగలరు నేను ఎలా ఉన్నానో అని. చాలా డల్ అయిపోయాను. నేను ఈ 1 మంత్గా చాలా డల్ అయిపోయాను. నేను రికవరీ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను. చాలామంది నన్ను మోటివేట్ చేస్తున్నారు, కన్సర్న్ చూపిస్తున్నారు. కానీ ఎంతమంది చూపించినా సరే నాకు ఆ బాధ ఇక్కడ ఉండిపోతుంది. ఫినాన్షియల్గా ఎవరైనా సపోర్ట్ చేస్తారు, కానీ మెంటలీ మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి పక్కన. అలా నా పక్కన నాకంటూ ఎవరు లేరు. నాకు 1, 2, 3 సిబ్లింగ్స్ తప్ప, అంతే. వాళ్ళే నాకు కన్సర్న్ చేశారు. అండ్ మా మరదలు ఉంది కదా, తానైతే మాత్రం తనకి థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే తన కాలేజ్ డేస్ అన్నీ వదిలేసి నా కోసం వచ్చింది. అక్కడ మెడికల్లో చేస్తుంది కాబట్టి తను అక్కడ పేషెంట్ని వదిలేసి నేను పేషెంట్ అవ్వకూడదని నాతో చాలా రోజులుండి నన్ను కన్సర్న్ చేసి మోటివేట్ చేసింది. సో తనకైతే నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ నేను మా వాడికి కూడా ఇంతో అంతో కొంచెం చెప్పాలి థ్యాంక్ యూ. కానీ వాడు నన్ను మోటివేట్ చేసే కంటే నన్ను ఎక్కువ తిట్టాడు. తిట్టమంటే నువ్వు ఇంత స్ట్రాంగ్ ఉండాలి, కానీ నువ్వు ఇలా డల్ అయిపోతున్నావు ఏంటి, ఇంత వీకా నువ్వు అని నన్ను అని అంటున్నాడు. సో తను కూడా కొంచెం మోటివేట్ చేస్తున్నాడు. ఇంక చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ కూడా నన్ను ఓకే కన్సర్న్ చూపించి మోటివేట్ చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పవచ్చు. ఎందుకంటే తను ఉండడం బట్టే నేను ఆ రోజు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను, లేకుంటే అస్సలు స్ట్రాంగ్గా ఉండేదాన్ని కాదు. కంటే మా నాన్నతో ఉన్న కనెక్షన్ నాకు చాలా ఎక్కువ. నేను మా డాడీకి పుట్టుండొచ్చు, ఎలా కోపం ఉందో అలా నాకు చాలా కోపం ఉంటుంది. మా చెల్లికి కూడా చెప్తూనే ఉంటారు, తను నా జెరక్సే పుట్టింది, చాలా కోపం ఎక్కువ అని నాకు కూడా చెప్తూనే ఉంటారు. నీకు నాలాగే కోపం ఎక్కువ, కోపం తగ్గించుకో, కోపం తగ్గించుకో, కోపం తగ్గించుకో అని అంటూనే ఉంటారు. ఆ కోపం ఇప్పటికి తగ్గించేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇంకా మొత్తం ఇరిగిపోయింది, ఇది మొత్తం బ్లాస్ట్ అయిపోయింది నాకు. సో అందుకే కొంచెం వీడియోస్ కూడా చెయ్యాలని నాకు అనిపించట్లేదు. కానీ వీడియోస్ చేస్తే కొంచెం నేను డైవర్ట్ అయిపోతాను. నా మైండ్ కొంచెం డైవర్ట్ అయ్యి నేను కొంచెం అలా కొంచెం రికవర్ అయ్యి మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాను. అందుకే వీడియోస్ చేస్తున్నా. యాక్చువల్లీ వీడియో కూడా పోస్ట్ చేయాలని లేదు నాకు ఈ రోజు నుంచి. కానీ నా వీడియోస్లో ప్రతిదీ మా నాన్న కమెంట్ చేస్తూనే ఉంటారు నాకు. ప్రతి వీడియోకి గుడ్డో బ్యాడో ఏదో ఒకటి మా నాన్న కమెంట్ చేస్తూ ఉంటారు. అండ్ నేను నా ప్రతి వీడియోకి మా నాన్న వాళ్ళ స్టూడెంట్స్కి చూపించేవారు, ఇదిగో నా కూతురు ఇలా వీడియోస్ చేస్తుంది అది ఇది అని. ఇప్పుడు కమెంట్ చేయడానికి కూడా మా నాన్న లేరు. అండ్ మోర్ ఓవర్ నాకు ఒక రిగ్రెట్ ఒకటి ఉండిపోయింది. ఏంటంటే నా పెళ్ళికి మా నలుగురు ఫాదర్స్తో ఫోటో తీసుకోవాలని ఉంది. ఆ రిగ్రెట్ మాత్రం ఇప్పటికీ నాకు ఉండిపోయింది. ట్విన్స్ లానే కనిపిస్తారు, వాళ్ళు ట్విన్స్ అన్నమాట. సో అందుకే నేను వాళ్ళ నలుగురితో ఫోటో తీసుకుందాం, ఇటు ఇద్దరు మధ్యలో నేను నా పెళ్ళికి ఫోటో తీసుకుందాం అనుకున్నా. ఎప్పటి నుంచో కోరిక, నా పెళ్ళికి ఇదే తీసి ఒక ఫ్రేమ్ కట్టించుకుంటాను నా అత్తోరింట్లోన అని నేను అనుకున్నాను. కానీ అది మాత్రం అవ్వలేదు, ఇంకా అవ్వదు కూడా. మెమరీస్ గుర్తొస్తున్నాయి, కానీ మా చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉంటున్నాను, ఏడలేకపోతున్నాను. నాకు ఏం కావాలన్నా సరే మా నాన్న ఇస్తారు. నాకు అంత కనెక్షన్ ఉంది మా నాన్నతో. నాన్న నేను వీడియోస్ చేస్తాను, నాకు ఒక కెమెరా కావాలి అంటే మనీ కూడా పంపించారు నాకు. వీడియోస్ కోసం నువ్వు తీసుకో, వీడియోస్ చేసుకో, కెమెరా కొనుక్కో అన్నారు. కానీ మా డాడీ మాత్రం వద్దు, నువ్వు మొబైల్తోనే షూట్ చేసుకో, నీకు కెమెరా కొనిపిస్తే మళ్ళీ నువ్వు తమ్ముడితో గొడవ ఆడుతావు, నాకు ఫొటోస్ తీయట్లేదు, వీడియోస్ తీయట్లేదని, అందుకే నీకు ఫోనే ఎక్కువ అన్నారు మా డాడీ. ఓకేలే, ఫోన్తోనే అడ్జస్ట్ అయిపోదామని. బట్ అది నాకు గుడ్ లక్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నాకు కెమెరా ఉంటే నేను ఆ కెమెరా కొనిన తర్వాత ఫస్ట్ నేను లాగ్ మా నాన్నతోనే చేద్దాం అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు ఆ కెమెరా కానీ ఉంటే నేను మా నాన్నతో చేయలేను అని ఒక చాలా బాధగా అనిపించేది. ఫాదర్స్ ఎవరైనా కొడితే మీరేమని ఏడుస్తారు, అమ్మ అని ఏడుస్తారు కదా, నేనైతే అలా కాదు.
నాన్న అని ఏడ్చాను నేనెక్కువ. సింగిల్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఓకే. లేరు అని మూవ్ ఆన్ అయిపోయి అలాగలా రికవరీ అయిపోతుంటారు. కానీ నాకు ట్విన్స్ ఉన్నారు. ఒకళ్ళని చూస్తే ఇంకోళ్ళు గుర్తొస్తారు. ఇంకోళ్ళని చూస్తే ఇంకోళ్ళు గుర్తొస్తారు నాకు. మాటలు రావట్లేదు నాకు. డ్యాడీ మాట వింటూ ఉండమ్మా ఇంకా నాకు హెల్త్ సరిగ్గా బాగోట్లేదు కదా! డ్యాడీ మాట వింటూ ఉండు అన్నారు. కానీ నా మాట ఇలాగ ఎండ్ అయిపోద్దని నేను అనుకోలేదు. ఇక్కడే ఉంటారు. నా పక్కనే ఉంటారు. ఈ లాగ్‌లో కనిపించకపోవచ్చు కానీ ఎక్కడో చుట్టుపక్కల నాతోనే ఉంటారు మా నాన్న. అండ్ ఆ రోజు నాన్నకి పూజ చేస్తారు కదా! పూజ చేసినప్పుడు మొత్తం షోల్డర్స్ మొత్తం పెయిన్ వచ్చాయి మా చెల్లికి. నాకు పెయిన్ వస్తుంది అని అన్నదనమాట. అప్పుడు మా మమ్మీ అన్నది నీకు నాన్న టచ్ చేసుంటారమ్మా. అందుకే నీకు పెయిన్స్ వచ్చాయి. అలాగా ముడితే అయితే వెళ్తున్నప్పుడు నాకు భుజాలు నొప్పొచ్చాయి. నాకు నాకు మొత్తం షోల్డర్స్ మొత్తం నాకు పెయినొచ్చింది. అప్పుడు నేననుకున్నాను పర్లేదు నాతోనున్నారు. నాకు టచ్ చేశారు. నన్ను ముట్టారు. నన్ను జాగ్రత్తలు చెప్పారు నాన్న అని అనిపించింది. ఇంకా మాట్లాడలేను. అండ్ 2025 ఇది. నాకు 2025 మర్చిపోలేనిది. 2025 అనేది మర్చిపోలేనిది. సో, నేను అందుకే చెప్పాను 2005 నాకస్సల సెట్టే కాలేదు. స్టార్టింగ్ ఇయర్ నుంచి నాకు హెల్త్ బాలేదు. నేను మెడికల్స్‌కెళ్ళాను. ఆ ఎండింగ్‌లో కూడా ఇయర్ ఎండింగ్‌లో కూడా ఇలాగయింది. అందుకే నాకు 2025 నా లైఫ్‌లో పెద్ద రాంగ్ అనమాట. సో, అలా మూవ్ ఆన్ అవుతున్నాను. 2026 అన్నా హ్యాపీగుందాం అనుకుంటున్నాను. కానీ ఉండలేను. ఎందుకంటే 2025లో నాకు ఇలాగయింది కాబట్టి ఇప్పుడు నా మొహంలో నవ్వనేది చాలా రేర్‌గా కనిపిస్తది. అసలకే నేనెక్కువ నవ్వనంటారు మా డ్యాడీ. అండ్ యాహ్! ఇంతటితో నా వీడియో ఎండ్ చేస్తున్నాను.